హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లోని ఫారెక్స్ ప్రాఫార్మ్స్ వర్సెస్ ఫ్యూచర్ ప్రాఫార్మ్స్కి డిఫరెన్స్ చెప్పాను. అండ్ లాస్ట్ వీడియోలో ఫ్యూచర్స్లో ఉన్న మెయిన్ రూల్స్ అంటే డ్రాడౌన్ రూల్స్, స్టాటిక్ డ్రాడౌన్, ట్రైలింగ్ డ్రాడౌన్, కన్సిస్టెన్సీ రూల్, సో ఇవన్నీ చెప్పాను. సో ఇది ప్రాఫార్మ్ సిరీస్లో 3rd వీడియో. సో ఈ వీడియోలో ఎంటైర్ ఫ్యూచర్స్ ఇండస్ట్రీస్లో, సో అంటే ఎంటైర్ ఫ్యూచర్ ప్రాఫార్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ఫర్మ్ అయిన మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఇన్ డెప్త్ రివ్యూ చేయబోతున్నాం. అంటే రూల్స్ ఏంటి, సో ఛాలెంజెస్, ఏ ఛాలెంజ్ ఎలాంటి రూల్స్ ఉన్నాయి, అండ్ పేఅవుట్ పాలసీస్ ఏంటి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, సో వీడియో ఏ పాయింట్లో వచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇంక టాపిక్లోకి వెళ్తే, ఇది మై ఫండెడ్ ఫ్యూచర్స్ మెయిన్ వెబ్సైట్. సో యూఆర్ఎల్ 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే స్కామ్ వెబ్సైట్లు చాలా ఉంటున్నాయి. సో myfundedfutures.com. ఓకే, సో ఈ వెబ్సైట్ మెయిన్ పేజ్కి వస్తే మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో ఎంటైర్ ఫ్యూచర్ ఇండస్ట్రీస్లోనే, అంటే ఫ్యూచర్ ఇండస్ట్రీలోనే టాప్ ఫర్మ్ ఇది. ఎందుకు అలా అన్నాను అనేది మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే వీళ్ళు ఆఫర్ చేసేవి మొత్తం చూపిస్తున్నారు. సో నో డైలీ డ్రాడౌన్, సో ఎటువంటి డైలీ డ్రాడౌన్ లేదు. అండ్ వన్స్ మీరు స్ట్రైట్గా మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అని వాళ్ళకి కనిపిస్తే లైవ్ ఫండ్స్ మీ అకౌంట్లో డిపాజిట్ చేసి ట్రేడ్ చేసే ఆపర్చునిటీ ఇస్తున్నారు. అండ్ పేఅవుట్స్ కూడా ఎవ్రీ 5 days. సో అన్నీ కూడా చాలా క్లియర్గా రాయడం జరిగింది. అండ్ $1,00,000 వరకు మీరు పేఅవుట్ తీసుకోవచ్చు ఒక్కొక్క అకౌంట్ మీద. ఓకేనా, అండ్ చాలా ఈజీ రూల్స్ కూడా. ఇంకెలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ క్లియర్గా ఛాలెంజెస్ అన్ని కనిపిస్తాయి. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాళ్ళు రీసెంట్గా కొత్త ఛాలెంజెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో వరల్డ్ ఛాలెంజెస్ అనేవి కనిపించు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత. ఇక్కడ చూస్తే మీకు వరల్డ్ ఛాలెంజెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. నేను ఎవరికి కూడా వరల్డ్ ఛాలెంజెస్ రికమెండ్ చేయను, బట్ ఈ వీడియోలో ఫస్ట్ న్యూ ఛాలెంజ్ రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వరల్డ్ ఛాలెంజ్లో ఒక్క ప్లాన్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఆ ప్లాన్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో ఇక్కడతో మీకు క్లియర్గా ఎక్కడ ఛాలెంజ్ ప్లాన్స్ చూడాలో తెలిసింది కదా. సో ఇలా కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇది స్కేల్. ఇక్కడ ప్లాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లాన్ వచ్చి స్కేల్. సో స్కేల్ అండ్ కోర్, నెక్స్ట్ వచ్చి ప్రో, ఎవల్యూషన్ టు లైవ్, ఇలా 4 ప్లాన్స్ ఉంటాయి. ఈ 4 ప్లాన్స్లోని మనం ఏది తీసుకోవాలి, సో అసలు ఏ ప్లాన్ ఎవరికి సూటబుల్ అనేది డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ప్లాన్ వచ్చి స్కేల్. సో ఇంకా స్కేల్ ప్లాన్ విషయానికి వస్తే స్కేల్లో మీకు 3 అకౌంట్ టైప్స్ ఉంటాయి. 50K, 100K, 150K. సో ఇక్కడ చూస్తే క్లియర్గా 50K, 100K అండ్ 150K అకౌంట్ సైజెస్ మీకు ఉండటం జరుగుతుంది. సో ఇంక 50K విషయానికి వస్తే 50Kలో మీకు టార్గెట్ వచ్చి $3,000 తీయాలి. అండ్ డ్రాడౌన్ వచ్చి $2,000 ఇస్తారు, అంటే 4%. సో 4% డ్రాడౌన్, 6% టార్గెట్ తీయాలి. సో మ్యాక్సిమం లాట్ సైజ్ వచ్చి, అంటే కాంట్రాక్ట్స్ అంటారు. సో మనం ఫారెక్స్లో లాట్ సైజ్ అంటాం, ఫ్యూచర్స్లో కాంట్రాక్ట్స్ అంటాం. సో 3 కాంట్రాక్ట్స్ వరకు మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక డ్రాడౌన్ కూడా ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్, అంటే మీకు ఒక రోజు వచ్చిన ప్రాఫిట్ ఆ రోజు ఎంత ప్రాఫిట్ అన్న తీయొచ్చు, అదే రోజు ఎండ్ ఆఫ్ ద డేకి ఆ ప్రాఫిట్ మొత్తం లూజ్ అవ్వచ్చు. అంటే డ్రాడౌన్ అనేది మీకు ఎవ్రీ డే మార్నింగ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మీరు ఎపెక్స్లోని ఇక్కడ చూస్తే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ట్రేడ్ బై ట్రేడ్ ఓపెన్ P&L బేస్ చేసుకుని మీకు డ్రాడౌన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. కానీ మై ఫండెడ్ ఫ్యూచర్స్లో అలా కాదు. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్లో డ్రాడౌన్ అనేది ఎండ్ ఆఫ్ ద డే క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇది చాలా చాలా బెటర్. ఎంటైర్ ఫ్యూచర్ ఫర్మ్స్లోనే ఇలాంటి డ్రాడౌన్ అనేది చాలా తక్కువ ఫర్మ్స్ ఆఫర్ చేస్తున్నాయి. అందులో మై ఫండెడ్ ఫ్యూచర్స్ టాప్ లో ఉంది. సో అందుకే మై ఫండెడ్ ఫ్యూచర్స్ టాప్ అని చెప్తున్నాను. ఇంక కిందకి చూస్తే మీకు చాలా ఫర్మ్స్ వన్స్ మీరు అకౌంట్ పాస్ అయిన తర్వాత యాక్టివేషన్ ఫీజ్ పే చేయమంటాయి, $150, $125 అని. కానీ మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో మీరు ఎటువంటి యాక్టివేషన్ ఫీజు పే చేయని అవసరం లేదు. ఇక్కడ రీసెట్ ఫీజు అని ఉంది మీకు $127. అంటే వన్స్ మీరు ఒక అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు ఆ అకౌంట్ కానీ బాగా లాస్ లో ఉంది, సో మీకు ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి, మళ్ళీ రీసెట్ అయిపోతే మళ్ళీ నీట్ గా ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, ఎటువంటి లాస్ లేకుండా ఉండాలి అనుకుంటే మీరు రీసెట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూపించే ఫీజు ఫైనల్ కాదు, మీకు డిస్కౌంట్ రన్ అవుతుంది. సో డిస్కౌంట్ యూస్ చేసుకుంటే ఇక్కడ చూపించే ప్రైస్ కంటే చాలా తక్కువకే అకౌంట్ రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇంకా కన్సిస్టెన్సీ రూల్ ఉంది. సో అంటే ఛాలెంజెస్ లో కన్సిస్టెన్సీ రూల్ ఉంటుంది. సో లైవ్ ఫండెడ్ అకౌంట్ లో కన్సిస్టెన్సీ రూల్ ఉండదు. ఈ కన్సిస్టెన్సీ రూల్ అంటే ఏంటి, 50% కన్సిస్టెన్సీ రూల్ నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో పెడతాను.
ఇస్తాను. సో ఆ వీడియో లింక్ సో ఒకసారి చెక్ చేయండి, కన్సిస్టెన్సీ రూల్ గురించి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇదే ప్లాన్లో మీకు మల్టిపుల్ అంటే 50K 100K 150K అని మల్టిపుల్ అకౌంట్ సైజెస్ ఉన్నాయి. సో ఇందులో ఏది బెటర్ అంటే మీరు ఎప్పుడు ఫ్యూచర్స్లో ఎంత పెద్ద అకౌంట్ సైజ్ తీసుకుంటే మీకు డ్రాడౌన్ అనేది అంత తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాలంటే హియర్ చూసారా, 50Kకి $2,000. సో ప్రాఫిట్ ఎంత తీయాలి? 3,000. ఇక్కడ అదే 100Kకి మీకు డ్రాడౌన్ అనేది $3,000, కానీ ప్రాఫిట్ ఎంత తీయాలి? 6,000. అంటే డబల్ తీయమంటున్నారు మీకు ఇచ్చే డ్రాడౌన్తో కంపేర్ చేస్తే. ఓకే, 3% డ్రాడౌన్ వచ్చి 6% ప్రాఫిట్ తీయమంటున్నారు. ఇంకా 150Kకి 4,500 డ్రాడౌన్ ఇస్తున్నారు, కానీ టార్గెట్ ఎంత తీయమంటున్నారు చూడండి, 9,000 తీయమంటున్నారు. అంటే అకౌంట్ సైజ్ పెరిగే కొద్దీ మీకు ఇచ్చే డ్రాడౌన్ తగ్గిపోతుంది, మీకు మీరు అచీవ్ చేసే ప్రాఫిట్ పెరిగిపోతుంది. సో అందుకే ఎప్పుడు ఫ్యూచర్స్లో మీరు 50Kకి మించి హైయెస్ట్ అకౌంట్కి వెళ్ళకండి. ఎంత హైయెస్ట్ అకౌంట్ సైజ్కి మీరు వెళ్తే మీకు డ్రాడౌన్ అనేది అంత తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ టార్గెట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్ ప్రాఫార్మ్స్ మోటో ఏంటంటే చిన్న అకౌంట్స్ ఎక్కువగా సెల్ చేయాలి. సో ఏ ఫర్మ్ అన్నా సరే అంతే, మీరు నాట్ ఓన్లీ MY500 ఫ్యూచర్స్ని మీరు వేరే అదర్ ఫర్మ్స్తో కంపేర్ చేసినా సరే హైయెస్ట్ అకౌంట్ సైజెస్కి మనకి చాలా తక్కువ డ్రాడౌన్ ఇస్తారు, ఎక్కువ టార్గెట్ తీయమంటారు. ఓకే, సో కాబట్టి మీరు 50K ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇంకా ఎక్కువ అకౌంట్ కావాలంటే 100K. 150K మాత్రం ఎట్టి పరిస్థితిలోని ఎప్పుడు తీసుకోకండి, ఎందుకంటే ఇది వర్త్ ఇట్ కాదు. 150K వద్దు. ఓకేనా? రైట్. సో ఇంకా ఇక్కడతో మీకు ఎంత డ్రాడౌన్ అండ్ ఏ డ్రాడౌన్ టైప్ ప్రాఫిట్ టార్గెట్ ఎంత తీయాలి అనేది చాలా క్లియర్గా తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ 50Kలో మనకి ఈ స్కేల్, సో స్కేల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఈ స్కేల్లో పేఅవుట్స్ ఎంత ఇస్తారు. సో ఒక్కొక్క అంటే ఎవ్రీ 5 డేస్కి పేఅవుట్ ఉంటుంది కదా. సో ఆ పేఅవుట్ అనేది ఫస్ట్ పేఅవుట్ ఎంత ఇస్తారు, సెకండ్ పేఅవుట్ ఎంత ఇస్తారు అనేది చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇది స్కేల్ ప్లాన్. అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం కదా ఆ కంప్లీట్ స్కేల్ ప్లాన్ యొక్క డీటెయిల్స్. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ వన్ ఇక్కడ 80% ప్రాఫిట్ స్ప్లిట్, అంటే మీకు 80% ఇస్తారు, 20% ఫర్మ్ తీసుకుంటుంది. మీరు ఒక $50,000లో ఒక $10,000 పేఅవుట్ తీస్తే $8,000 మీకు ఇస్తుంది. సో $2,000 ఫర్మ్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ అంటే రోజుకి అంటే ఓవరాల్ డ్రాడౌన్ వచ్చి $2,000 మించి మీరు లూజ్ అవ్వలేరు. 50Kలో 100Kలో 3,000, 150Kలో 4,000. అంటే డైలీ డ్రాడౌన్ అనేది మీకు ఇక్కడ ఏమీ లేదు. అంటే ఒక్క రోజులోనే మీరు ఎంతన్నా లూజ్ అవ్వచ్చు. ఎంతన్నా మీన్స్ ఓవరాల్ డ్రాడౌన్ ఒక్క ట్రేడ్లోనే ఒక్క రోజులోనే కూడా లూజ్ అవ్వచ్చు. సో మీకు డైలీ డ్రాడౌన్స్ అనేవి లేవు. అదర్ ఫర్మ్స్లో ఇక్కడ డైలీ డ్రాడౌన్ ఉంటుంది, ఒక $1,000 అని, ఇక్కడ 3,000లో 1,500 అని. సో అంటే ఇచ్చే ఓవరాల్ డ్రాడౌన్లో ఇక్కడ డైలీ డ్రాడౌన్ కూడా యాడ్ చేస్తారు. సో ఇంకా ఇక్కడ యాక్టివేషన్ ఫీజ్ కూడా లేదు, ఇది కూడా చాలా పాజిటివ్గా మనం చూడొచ్చు. సో 0 యాక్టివేషన్ ఫీజ్. ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే కన్సిస్టెన్సీ కూడా లేదు. అంటే లైవ్ ఫండెడ్ అకౌంట్లో మీకు కన్సిస్టెన్సీ కూడా ఉండదు. ఈ కన్సిస్టెన్సీ అనేది ఓన్లీ ఛాలెంజ్ అకౌంట్లో ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్యూచర్స్ అనేవి 1 స్టెప్ ఛాలెంజ్. అంటే ఒక్క ఛాలెంజ్ మీరు పాస్ అయితే మీకు వెంటనే లైవ్ అకౌంట్ ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు సీక్రెస్ట్ ఫండెడ్ కట్ట ఉంది చూసారా, ఫారెక్స్ ప్రాఫ్ ఫర్మ్, అందులో మీరు 2 ఛాలెంజెస్ పాస్ అయితే థర్డ్ ఛాలెంజ్లో మీకు లైవ్ అకౌంట్ ఇస్తారు. కానీ ఫ్యూచర్స్లో అలా కాదు, ఒక్క ఛాలెంజ్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే స్కేలింగ్ ప్లాన్ విషయానికి వస్తే, సో ఇక్కడ మ్యాక్స్ కాంట్రాక్ట్స్ అని మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ మీకు లైవ్ అకౌంట్ ఇచ్చిన తర్వాత, అంటే మీరు ఒక 50K అకౌంట్ తీసుకున్న తర్వాత అది phase 1 పాస్ అయ్యి లైవ్ అకౌంట్ ఇస్తారు కదా. ఆ లైవ్ అకౌంట్లో మీరు ఎంత ప్రాఫిట్లో ఉంటే ఎన్ని లాట్స్ ఓపెన్ చేయగలరు అని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో $1,000 ప్రాఫిట్లో ఉంటే మీరు ఒక్క కాంట్రాక్ట్ ఓపెన్ చేయొచ్చు. ఈ మినీ అంటే ఏంటి అంటే, ఈ మైక్రో అంటే ఏంటంటే, మినీ అంటే పెద్ద కాంట్రాక్టు, మైక్రో అంటే చిన్న కాంట్రాక్టు. అంటే మీకు ఒక్కొక్క పేర్లో ఫ్యూచర్స్లో ఒక్కొక్క పేర్లో 2 టైప్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, ప్రజెంట్ గోల్డ్ వచ్చి 2 టైప్స్ ట్రేడ్ అవుతుంది, ఒకటి మెగా గోల్డ్, 2 మినీ గోల్డ్ ఇలా. సో అందులో మీరు ఏ పేర్లో ట్రేడ్ చేస్తే ఎన్ని కాంట్రాక్ట్స్ ఓపెన్ చేయొచ్చు అనేది చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఈ అంటే మల్టిపుల్ పేర్స్ ఏంటి, మెగా ఏంటి, మినీ ఏంటి అనేది నేను ప్లాట్ఫామ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అంటే ఫ్యూచర్స్ ప్లాట్ఫామ్ ఎలా యూస్ చేయాలి, ట్రేడ్స్ ఎలా ప్లేస్ చేయాలని, సో అక్కడ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు అంత తెలుసుకోవడం అవసరం లేదు. సో ఇక్కడ 2,000 నుంచి 4,000 కానీ మీ అకౌంట్లో ప్రాఫిట్ ఉంటే మీరు 3 లాట్స్ వరకు ఓపెన్ చేయొచ్చు, అంటే ఫుల్ లాట్ సైజ్ యూస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ లైవ్ అకౌంట్లో మాత్రమే అప్లై అవుతుంది. మీరు నార్మల్ ఛాలెంజ్ అకౌంట్స్లో ఎన్ని లాట్స్ అన్నా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే వాడు ఇచ్చిన లిమిట్ ఉంటుంది కదా, 3 అంటే 3, 6 అంటే 6, 8 అంటే 8, అలా ఎన్ని లాట్స్ ఇస్తే అన్ని లాట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మాక్సిమం లాట్ సైజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. అండ్ మీకు స్కేల్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్కేల్ కదా, స్కేల్లో న్యూస్ ట్రేడింగ్ కూడా అలో. సో న్యూస్ ట్రేడింగ్ కూడా మీరు చేయొచ్చు, సో ప్రాబ్లం ఏమి లేదు. అండ్ ఇంకా పేఅవుట్ రిక్వెస్ట్ విషయానికి వస్తే, మీకు ఫస్ట్ పేఅవుట్
అంటే పేఅవుట్ రావాలంటే 5 days 50K అకౌంట్లో 5 days రోజుకి $100 తీయాలి. అంటే $500 తీస్తే తప్పించి ఎవ్రీ డే 100 అలా 500 తీస్తే తప్పించి మీకు పేఅవుట్ రాదు. ఆ 500 కూడా బ్యాక్ టు బ్యాక్ ఏం అవసరం లేదు. అంటే ఈ రోజు లాస్ వచ్చింది, రేపు ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ డే లాస్ వచ్చింది, అలా మధ్యలో లాసెస్ ఉన్నా పర్వాలేదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఆఫ్టర్ మీరు పేఅవుట్ పెట్టే టైంకి వాళ్ళు చూసేది ఏంటంటే ఒక 5 days మాత్రం $100 కంటే ఎక్కువ ప్రాఫిట్ తీయాలి. ఇది 50Kలో. 100Kలో 5 days $200 తీయాలి. ఒక్కొక్క రోజు $200. 5 days అంటే 5 into 200 $1,000 ప్రాఫిట్ తీయాలి. ఇంకా 150Kలో 5 days ఒక్కొక్క రోజు $300 ప్రాఫిట్ తీయాలి. ఓకేనా. ఇంకా మినిమం పేఅవుట్ వచ్చి $250, చాలా తక్కువ, $250 అంతే. ఓకేనా. అండ్ వన్స్ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు పేఅవుట్ పెట్టిన వెంటనే మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది 50,100కి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక $2,000 ప్రాఫిట్ వచ్చింది, 52,000 వచ్చింది. మీరు ఈ $2,000 కాదు, ఇందులో ఒక $1,500 కానీ ప్రాఫిట్ విత్డ్రాల్ చేస్తే మీ పేఅవుట్ అనేది 50,500కి వచ్చేస్తుంది. అలా కాకుండా మొత్తం $52,000 కానీ మీరు విత్డ్రాల్ చేస్తే, అంటే $2,000 ప్రాఫిట్ కానీ విత్డ్రాల్ చేస్తే మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది 50,100కి వచ్చేస్తుంది. మీరు పేఅవుట్ అనేది ఫ్యూచర్స్లో ఎప్పుడు $2,000 తర్వాతే పెట్టండి. $2,000 కంటే ఎక్కువ ప్రాఫిట్ ఉన్నప్పుడే పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫుల్గా మొత్తం పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టకండి. సో బఫర్ తప్పకుండా హోల్డ్ చేయాలి. సో బఫర్ కానీ లేకపోతే మీకు అకౌంట్ అనేది ఈజీగా పోతుంది. సో బఫర్ ఉండేలా చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకా లైవ్ ఫండింగ్. సో వన్స్ మీకు 30 days కానీ ఒక్కొక్క రోజు $200 ప్రాఫిట్ కానీ తీస్తే 50K అకౌంట్లో మీకు లైవ్ అకౌంట్ ఇస్తారు. $3,000 డిపాజిట్ చేసి లైవ్ అకౌంట్ ఇస్తారు. సో లైవ్ అకౌంట్లో ఎటువంటి రూల్స్ ఉండవు, మీకు నచ్చినట్టు ట్రేడ్ చేసుకోవచ్చు. కాకపోతే 30 days ఈచ్ డే 500 ప్రాఫిట్ ఈచ్ డే $200 ప్రాఫిట్ తీయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ చూడండి, స్కేల్లో మనకి పేఅవుట్ లిమిట్స్. ఫస్ట్ పేఅవుట్ $1,500, సో సెకండ్ పేఅవుట్ $1,750, సో థర్డ్ పేఅవుట్ $3,000. సో ఇలా ఏంటంటే పేఅవుట్ అనేది మీకు అంటే ఫస్ట్ పేఅవుట్ నుంచి సెకండ్ పేఅవుట్కి వెళ్ళినప్పుడు అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. సో థర్డ్ పేఅవుట్, ఫోర్త్ పేఅవుట్, ఫిఫ్త్ పేఅవుట్ ఇలా అకౌంట్ సైజ్ బేస్ చేసుకుని అమౌంట్ అనేది పెరుగుతుంటుంది. స్కేల్లో ఇదే బ్యూటీ, మనకి పేఅవుట్లు అనేవి అంటే పేఅవుట్ టు పేఅవుట్ అమౌంట్ అనేది ఎక్కువ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ప్లాన్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో మీకు ఈ ఆప్షన్ ఉండదు, అంటే ఎలా పెరుగుతూ ఎవ్రీ పేఅవుట్ కన్సిస్టెంట్గా ఒక్క నెంబర్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఇంకా లైవ్ అకౌంట్. సో మీకు చెప్పాను కదా, 30 days మీరు $200 కానీ తీసినా, లేదంటే ఒక 5 విత్డ్రాల్స్ 5 పేఅవుట్స్ కానీ తీసుకున్నా సరే మీకు లైవ్ అకౌంట్ ఇస్తారని. సో లైవ్ అకౌంట్లో రూల్స్ వచ్చి ఇలా ఉంటుంది. సో $1,000 డైలీ డ్రాడౌన్ ఉంటుంది. మాక్సిమం 2 lots మాత్రమే ఓపెన్ చేయగలరు. మినిమం పేఅవుట్ వచ్చి $250. సో ఇక్కడ బఫర్ ఇలాంటివి ఏవి ఉండు, మీ ఎంత ప్రాఫిట్ తీస్తే అంత ప్రాఫిట్ కూడా మీరు విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనకి స్కేల్. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్లో స్కేల్ ప్లాన్. సో బాగానే ఉంది, మొత్తం రూల్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. సో అంటే ఫస్ట్ ఈ స్కేల్ ప్లాన్లో మొత్తం 50K, 100K, 150Kలో కంపేర్ చేస్తే నేను 50K రికమెండ్ చేస్తాను. ఇంకా కోర్ ప్లాన్. సో కోర్ కూడా సేమ్ అండి, ఒక్క రూల్ కూడా చేంజ్ కాదు. సో స్కేల్ 50Kకి అండ్ కోర్ 50Kకి మీకు ఎటువంటి చేంజెస్ ఉండవు. సో ఉన్న చేంజ్ ఏంటి అంటే ప్రైస్. సో స్కేల్లో చూస్తే $127 per month ఉంది, కాకపోతే మీకు డిస్కౌంట్ వస్తుంది. సో కాబట్టి ఎప్పటికప్పుడు మన గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. సో మన గ్రూప్లో జాయిన్ అయ్యి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేసుకోండి. చెక్ చేస్తూ ఉంటే ఎవ్రీ మంత్ మీకు 30%, 40%, 50% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంకా కోర్లో చూస్తే $77 per month ఉంది. ఓకే. సో ఇక్కడ $77 మరి స్కేల్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంది కదా, మరి ఇందులో ఏంటి? సో ఇందులో రూల్స్ ఏంటంటే రూల్స్ ఏం చేంజ్ కావు. సో సేమ్ రూల్స్, కాకపోతే ఇక్కడ చేంజ్ అయింది ఏంటంటే, సో ఇక్కడ చేంజ్ అయింది విత్డ్రాల్ లిమిట్. సో ఇప్పటి వరకు మీరు కోర్లో స్కేల్ ప్లాన్ ఉంది కదా, స్కేల్లో మీకు పేఅవుట్ నుంచి పేఅవుట్కి అమౌంట్ పెరుగుతూ వెళ్ళింది. కానీ ఈ కోర్ ప్లాన్లో అమౌంట్ పెరగదు. సో కోర్లో $50,000 అకౌంట్లో ఒక్కొక్క పేఅవుట్కి మీరు $1,000కి మించి ఆ పేఅవుట్ తీసుకోలేరు. ఇక్కడ చూసారా $1,000. సో ఈ $1,000కి మించి మీరు పేఅవుట్ తీసుకోలేరు. సో మరి ఎలా అంటే ఇంత $1,000 అంటే చాలా తక్కువ కదా అంటే తక్కువేం కాదండి, ఎవ్రీ 5 daysకి $1,000. సో మీకు ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అకౌంట్ వచ్చింది ఈరోజు, 5 daysకి $1,000, మళ్ళీ నెక్స్ట్ 5 daysకి $1,000, అలా మంత్కి మీరు $4,000 వరకు విత్డ్రాల్ చేయొచ్చు 50Kలో. సో 4,000 అనేది చాలా ఎక్కువ. సో సరిపోతుంది, ఇది మనకి ప్రాబ్లమే కాదు. నన్ను రికమెండ్ చేయమంటే ది బెస్ట్ ప్లాన్ ఏమన్నా ఉంది అంటే ఎంటైర్ మై ఫండెడ్ ఫ్యూచర్స్లో కోర్ ప్లాన్. సో బిగినర్స్ అంటే మాత్రం కోర్ ప్లాన్ దగ్గరికి వెళ్ళండి. చాలా రూల్స్ చాలా ఈజీ అండ్ అమౌంట్ కూడా చాలా తక్కువ. సో అది ఓకే. ఇంకా నెక్స్ట్ చూస్తే
కోర్ ప్లాన్లో కూడా మనకి లైవ్ అకౌంట్ ఇస్తారు. సో ఆఫ్టర్ 30 days మన ఈచ్ డే $200 ప్రాఫిట్ కానీ తీస్తే, సారీ $100 ఈచ్ డే $100 కానీ ప్రాఫిట్ తీస్తే మనకి $2,500 డిపాజిట్ చేసి లైవ్ అకౌంట్ ఇచ్చేస్తారు. సో లైవ్ అకౌంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. 30 days ఈచ్ డే $100 ఆర్ లేదు అంటే 5 payouts తీసుకోవాలి. సో 5 payouts తీసుకున్నా లేదంటే 30 days ఈచ్ డే $100 ప్రాఫిట్ తీసినా సరే మీకు $2,500 వర్త్ ఆఫ్ లైవ్ అకౌంట్ ఇస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కోర్ ప్లాన్కి స్కేల్ ప్లాన్కి 50K అకౌంట్కి అంటే 50K అకౌంట్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో ఈ 100K 150K నేను ఇప్పుడు డిస్కస్ చేయను, ఎందుకంటే రూల్స్ అన్ని కామనే. ఈ 100K 150Kలో మనకి చేంజ్ ఏంటంటే పేఅవుట్ అనేది లిమిట్ పెరుగుతుంది, అంతకు మించి ఏముండదు. ఓకే, ఇక్కడ కోర్ ప్లాన్ మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా ప్రో విషయానికి వద్దాం. సో ప్రో ప్లాన్లో రూల్స్ ఏంటంటే సింపుల్. సో సేమ్ రూల్స్ రెండిట్లో, అంటే మొత్తం అన్నిట్లో కూడా సేమ్ రూల్స్ ఉంటాయి, కాకపోతే స్మాల్ చేంజెస్ ఉంటాయి అంతే. సో సేమ్ రూల్స్. ప్రో ప్లాన్ చూస్తే ఇక్కడ $2,000 డ్రాడౌన్ ఇస్తున్నారు. సో ప్రాఫిట్ వచ్చి మనకి $3,000. సో సేమ్ $3,000 ప్రాఫిట్ తీయాలి. ఆ కన్సిస్టెన్సీ రూల్ ఏమీ లేదు. సో కాకపోతే ఇక్కడ కోర్ ప్లాన్లో, సారీ కోర్ కాదు ప్రో. సో ప్రో ప్లాన్లో ఉన్నది ఏంటి అంటే మనకి న్యూస్ ట్రేడింగ్ అలో చేయట్లేదు, నాట్ అలౌడ్. మీరు న్యూస్ ట్రేడింగ్ చేయాలి అంటే అయితే స్కేల్ అన్న తీసుకోవాలి, లేదంటే కోర్ అన్న తీసుకోవాలి. ఈ ప్రో ప్లాన్ మాత్రం మీకు సెట్ కాదు. సో పేఅవుట్ పాలసీ చూస్తే ఎవ్రీ 14 daysకి పేఅవుట్స్ ఇస్తారంట ప్రో ప్లాన్లో. అండ్ ఇక్కడ బఫర్ కూడా ఉంది. బఫర్ మీన్స్ మీరు 50K అకౌంట్ తీసుకుంటే $52,100 హిట్ చేసేంత వరకు మీకు పేఅవుట్ ఇవ్వరు. అంటే $2,100 తీస్తేనే మీకు పేఅవుట్ వస్తుంది. ఇక్కడ క్లియర్గా బఫర్ మీనింగ్ అది. సో ఆ $2,100లో మీరు ఒక $1,000 విత్డ్రాల్ పెట్టుకొని మిగతా పేఅవుట్ అనేది, అంటే మిగతా రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని ఫర్దర్గా నెక్స్ట్ ట్రేడింగ్ సైకిల్కి బఫర్ కింద ఉంచుకోవాలి. అండ్ ఒక్కొక్క అకౌంట్కి వచ్చి $1 lakh వరకు లిమిట్ ఉంది మీకు, అంటే $1,00,000 పేఅవుట్ తీసుకోవచ్చు ఒక్కొక్క అకౌంట్ నుంచి. సేమ్ అంతే ఇందులో కూడా. మనకి ఇక్కడ లైవ్ లో చూస్తే $5,000 డిపాజిట్ చేస్తారంట. ఎప్పుడు ఆఫ్టర్ 30 days ఈచ్ డే $100 ప్రాఫిట్ కానీ చూపిస్తే మనకి ఒక $5,000 స్టాటిక్ డ్రాడౌన్ తో అకౌంట్ ఇస్తారు, లైవ్ అకౌంట్. అంటే ఇక్కడ ఫ్యూచర్స్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు కన్సిస్టెంట్లీ ప్రాఫిటబుల్ అని వాళ్ళకి తెలిస్తే మీకు వెంటనే మీ అకౌంట్ లో 5,000 లేదంటే 2,500 అంటే మీరు తీసుకున్న అకౌంట్ బేస్ చేసుకుని లైవ్ అకౌంట్ ఇచ్చేస్తారు. సో మీకు ఎటువంటి రూల్స్ ఉండు, లైవ్ అకౌంట్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ లో మనం ట్రేడ్ చేస్తున్నాం చూసారా, అలాగా. సో ఇక్కడతో మీకు ప్రో ప్లాన్ గురించి అర్థమైంది, స్కేల్ గురించి అర్థమైంది. సో ఇంకా కంప్లీట్ గా ఎవల్యూషన్ టు లైవ్. సో ఎవల్యూషన్ టు లైవ్ దీని గురించి నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ వర్స్ట్ ఛాలెంజెస్. సో ఇవి మాత్రం ఎవరు బై చేయొద్దు, ఎందుకంటే లైవ్ లో కన్సిస్టెన్సీ స్కోర్ ఉంటుంది అండ్ న్యూస్ ట్రేడింగ్ చేయలేరు. అండ్ అంతేకాకుండా ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ. సో నేను రికమెండ్ చేసేది ఏమన్నా ఉంది అంటే స్కేల్లో 50K అకౌంట్, లేదంటే కోర్లో 50K అకౌంట్ అంతే. సో లేదంటే ప్రోలో 50K అకౌంట్. ఇందులో బిగినర్స్ అయితే మాత్రం కోర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ 50K అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా పాస్ట్ ఛాలెంజెస్ అంటే ఇవన్నీ న్యూ ఛాలెంజెస్ కదా. ఇప్పుడు మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాళ్ళు ఇంతకు ముందు పాస్ట్ లో కొన్ని ఛాలెంజెస్ ఉండేవి, ఇవి ఓల్డ్ ఛాలెంజెస్. ప్రజెంట్ దీని మీద 50% డిస్కౌంట్ రన్ అవుతుంది. సో ఇక్కడ కూడా రూల్స్ సేమ్, $3,000 ప్రాఫిట్ తీయాలి. సో 3 కాంట్రాక్ట్స్ ఇస్తారు. సో $2,000 మాక్సిమం డైలీ డ్రాడౌన్. సో ఇక్కడ కూడా కన్సిస్టెన్సీ రూల్ వచ్చి మనకి లైవ్ లో లేదు, ఎవల్యూషన్ లో 50% ఉంది. మరి ఇక్కడ ఏంటి అంటే సేమ్ ప్రతి ఛాలెంజ్ లోని కూడా రూల్స్ ఒకేలాగా ఉన్నాయి. మరి ఎందుకు ఇన్ని ఛాలెంజెస్ తీసుకొచ్చారంటే ఇక్కడ చేంజ్ అనేది ఒక్క దగ్గర మాత్రమే అవుతుంది, అంటే పేఅవుట్ లిమిట్. సో ఇప్పుడు మీరు చూస్తే కోర్ లో $1,000 మించి పేఅవుట్ తీసుకోలేరు. స్కేల్లో ఎవ్రీ మంత్ ఆన్ మంత్ పేఅవుట్ పెరుగుతుంది. అలాగే స్టార్టర్ ప్లస్ లో కూడా సేమ్ మంత్ ఆన్ మంత్ పేఅవుట్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? సేమ్ మనకి స్కేల్లో చూసారు కదా, స్కేల్ ప్లాన్ లో సేమ్ అలాగే స్టార్టర్ ప్లస్ లో కూడా పెరుగుతుంది. చేంజెస్ ఏమి ఉండవండి, స్టార్టర్ ప్లస్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది, కాకపోతే ప్రైజెస్ చేంజ్ అవుతాయి. ఈ ప్రైజెస్ అనేవి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మొత్తం అన్ని కూడా కోర్ ప్లాన్ అని చూసారా అక్కడికి వస్తాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే స్టార్టర్ ప్లస్, ఎక్స్పర్ట్ స్టార్టర్, ఈ ప్లాన్స్ అనేవి మనకి ఫ్యూచర్ లో మై ఫండెడ్ ఎఫెక్ట్స్ రిమూవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ 3 ప్లాన్స్ ప్లేస్ లోనే మనకి న్యూ ప్లాన్స్ తీసుకొచ్చింది, స్కేల్, కోర్, ప్రో అని. సో కాబట్టి మనం ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఫ్యూచర్ లో ఈ ప్లాన్స్ అనేవి మనకి వెబ్సైట్ లో కనిపించకపోవచ్చు. సో ఎందుకంటే రూల్స్ అన్ని సేమ్, ప్రైజెస్ అన్ని సేమ్. సో కాబట్టి ఇవి ఇంకా ఉన్న వేస్ట్ కదా. ఇప్పుడు మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో పేఅవుట్ పాలసీస్ గురించి మీకు క్లియర్ గా తెలిసింది. సో బేస్డ్ ఆన్ అకౌంట్ సైజు మనం క్లియర్ గా 50K అకౌంట్ అంటే 5 days $200 ఇలా
సమ్ పేఅవుట్స్ తీసుకోవడానికి మనకి తెలిసింది కదా. ఇప్పుడు పేఅవుట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి మనం డిస్కస్ చేయాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో ఏమున్నాయో క్లియర్ గా చెప్తాను, ఒకసారి వినండి. ఓకే, సో ఇక్కడ మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో వన్స్ మీరు ఒక అకౌంట్ పాస్ అయిన తర్వాత మీకు లైవ్ అకౌంట్ ఇవ్వడానికంటే ముందు మీరు కేవైసీ కంప్లీట్ చేయాలి. సో కేవైసీ కంప్లీట్ చేయడానికి మనకు కావాల్సింది సింపుల్ గా ఆధార్ కార్డ్ మనందరి దగ్గర ఉంటుంది కదా. సో ఆధార్ ఆర్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐడి అంటే ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదన్నా సరిపోతుంది. అండ్ లైవ్ సో మన సెల్ఫీ తీసుకుంటారు. సో కాబట్టి మీరు వేరే వాళ్ళ అకౌంట్స్ ట్రేడ్ చేద్దామంటే అవ్వదు, తప్పకుండా ఎవరి అకౌంట్ వాళ్ళ మాత్రమే ట్రేడ్ చేయాలి. అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటారు. సో 3 months బ్యాంక్ స్టేట్మెంట్, లేదంటే ఇక్కడ కింద ఇచ్చారు కదా యూటిలిటీ బిల్ ఫర్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్నెట్, ఇందులో ఏది అప్లోడ్ చేసినా సరిపోతుంది. సో ఇవి ఉంటే మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవి అందరి దగ్గర ఉంటాయి అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా కంప్లీట్ చేయాలి కేవైసీ అనేది. ఎక్కడికి వెళ్ళి కేవైసీ కంప్లీట్ చేయాలనేది నేను చూపిస్తాను. నేను వెబ్సైట్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ డాష్బోర్డ్లో లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇంకా మై ఫండెడ్ ఫ్యూచర్స్లో మనకి నాట్ ఓన్లీ మై ఫండెడ్ ఫ్యూచర్స్, ఏ ఫ్యూచర్ ఫర్మ్లో ఉన్నా సరే మంత్లీ సబ్స్క్రిప్షన్ అంటే మనం ఏ మంత్ కా మంత్ అకౌంట్కి అనేది పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒక అకౌంట్ తీసుకుంటే అయితే ఒక మంత్లో పాస్ ఆర్ ఫెయిల్ అయిపోవాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీ అందరికి తీసుకోమన్న అకౌంట్ ఏంటి కోర్. సో కోర్లో ఒక 50K అకౌంట్ తీసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే $77 పర్ మంత్ పే చేయాలి. సో ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది మీకు. లాస్ట్లో నేను డిస్కౌంట్ కోడ్ అండ్ డిస్కౌంట్ ఎలా యాక్సెస్ చేయాలనే చెప్తాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ ఉంది కదా. సో జాయిన్ అప్ పిన్డ్ మెసేజ్ చెక్ చేయండి, మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. అంటే మీకు ఒక $64కి అకౌంట్ వస్తుంది. ఓకే, $77 మీరు పే చేయని అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఇలా ఎవ్రీ మంత్ పే చేయాలి. కాబట్టి మనకి ఈ రోజు ఫస్ట్ మనం అకౌంట్ బై చేస్తే 31st కల్లా అకౌంట్ ఫెయిల్ అన్న అవ్వాలి, లేదంటే పాస్ అన్న అవ్వాలి. సో అంతేకాని మళ్ళీ $77 ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ ఉండకండి. సో ఫెయిల్ అన్నా పాస్ అన్నా సరే ఏ మంత్కి ఆ మంతే క్లియర్ చేసేవాలి. సో ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్కి అకౌంట్ నేను పే చేస్తాను, సబ్స్క్రిప్షన్ ఉంచుకుందాం అనుకుంటున్నాను అంటే మీరు ఏ టైంలో ఉంచుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ $3,000 ప్రాఫిట్ ఉంది. ఈ మంత్ మీరు $2,500 ప్రాఫిట్ తీశారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మీకు టైం అయిపోయింది. సో నెక్స్ట్ మంత్కి అప్పుడు మీరు పే చేయొచ్చు. ఎందుకంటే ఇంకా $500 ప్రాఫిట్ తీస్తే మీకు టోటల్ 3,000 ప్రాఫిట్ అవుతుంది. కాబట్టి మీకు అకౌంట్ పాస్ అయిపోతారు. కాబట్టి ఇలా ప్రాఫిట్ టార్గెట్కి దగ్గరగా ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ మంత్కి పే చేయొచ్చు తప్పించి లాస్లో ఉన్నా, లేదంటే ప్రాఫిట్ టార్గెట్కి చాలా దూరంగా ఉన్నా సరే ఇంకా ఆ అకౌంట్ని వదిలేండి, కొత్త అకౌంట్ తీసుకోండి. అలా ఎవ్రీ మంత్ మనం ఎన్ని అకౌంట్స్ అన్నా సరే పర్చేస్ చేసుకోవచ్చు. దట్ ఎవ్రీ మంత్ మనకి డిస్కౌంట్స్ రన్ అవుతుంటాయి. సో డిస్కౌంట్స్ యూస్ చేసుకుంటే ఇంకా మంచిది. మనకి ప్రైజెస్ అనేవి చాలా తక్కువకి వస్తాయి. ఎప్పటికప్పుడు నేను గ్రూప్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, అక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను డిస్కౌంట్ కోడ్స్ అనేవి. ఓకేనా, సో ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి సబ్స్క్రిప్షన్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బిల్లింగ్ డాష్బోర్డ్లోకి వెళ్ళి మై ఫండెడ్ ఫ్యూచర్స్ డాష్బోర్డ్లోకి వెళ్ళి బిల్లింగ్లోకి వెళ్తే ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏదన్నా టూర్కి వెళ్ళినా, లేదంటే ఇప్పుడు నేను ట్రేడింగ్ చేస్తే అంటే నా స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు, నేను ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయాలి, సో అందాక వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నా సరే మీరు ఇక్కడ నుంచి మీ అకౌంట్ అనేది సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కార్డ్స్ ద్వారా కదా మనం పే చేస్తాం. కార్డ్స్ ఆర్ క్రిప్టో, మనకు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనీ అనేది డెబిట్ అయిపోతుంటుంది. సో అందుకు చెప్తున్నాను, ఇండియాలో కార్డ్స్ వర్క్ అవ్వట్లేదు. సో ఇండియన్స్ అందరూ క్రిప్టో మాత్రమే యూస్ చేయాలి. మీకు క్రిప్టోలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం గ్రూప్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. ఎలా బై చేయాలి ఏంటి అనేది నేను గైడ్ చేస్తాను. ఓకే, అండ్ ట్రేడింగ్ అవర్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మీరు ఫారెక్స్ ప్లాట్ఫామ్స్లో ఒక ట్రేడ్ బై చేసి అంటే ఒక ట్రేడ్ ఓపెన్ చేసి బై ఆర్ సెల్, సో ఓపెన్ చేసి డేస్ హోల్డ్ చేసేవారు, లేదంటే వీక్స్ హోల్డ్ చేసేవారు, రైట్. కానీ ఫ్యూచర్స్లో అలా హోల్డ్ చేయడానికి అవ్వదు. మీరు ఏ ట్రేడ్ బై చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మీన్స్ ఇప్పుడు మీరు ఎవ్రీ డే ఫ్యూచర్స్ మార్కెట్ మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో 3:30 AM ఓపెన్ అవుతాయి. సో ఆ ఫ్యూచర్స్ మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే 2:30 AM క్లోజ్ అవుతుంది. సో కాబట్టి మధ్యలో 1 hour గ్యాప్ ఉంటుంది. సో ఈ 1 hour కూడా ఫ్యూచర్స్ మార్కెట్స్ అనేవి క్లోజ్లో ఉంటాయి. కాబట్టి మీరు మార్నింగ్ 3:30కి ఓపెన్ చేసిన ట్రేడ్ నెక్స్ట్ డే మార్నింగ్ 2:30కి క్లోజ్ చేయాలి. ఈ 1 hour మాత్రం మీరు అలా ఓపెన్లో ఉంచకూడదు. ఒకవేళ ఓపెన్లో ఉంచితే అకౌంట్ ఫెయిల్ అయినట్టు అంటే ఫెయిల్ అయినట్టు ఏం కాదు, ఫర్మ్ ఆటోమేటిక్గా అంటే వాళ్ళ సిస్టమ్ ఆటోమేటిక్గా క్లోజ్ చేసేస్తుంది. సో అది చూసుకోండి. కాబట్టి మీరు స్వింగ్ ట్రేడర్స్ అయితే ఫ్యూచర్స్ అనేవి మీకు పనికిరావు. మీరు స్కాల్పర్స్ డే ట్రేడర్స్ అయితే మాత్రమే ఫ్యూచర్స్ మీకు పనికొస్తాయి.
సో ఇక న్యూస్ ట్రేడింగ్ విషయానికి వస్తే న్యూస్ ట్రేడింగ్ ఎలా, సో న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు అంటే ఎస్, న్యూస్ ట్రేడింగ్ మీరు చేయొచ్చు. వేటిలో చేయాలి న్యూస్ ట్రేడింగ్ అంటే మీకు కోర్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఒక సింగిల్ 50K అకౌంట్ ఉంది. నేను అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు తీసుకోవాల్సిన ప్లాన్ ఏదన్నా ఉంది, బిగినర్స్ ఆర్ ఎనీవన్, సో ఎవరు ఈ వీడియో చూసినా సరే అయితే కోర్ తీసుకోవాలి, లేదా స్కేల్లో 50K అకౌంట్ తీసుకోవాలి. సో లేదంటే స్టార్టర్ ప్లస్ ఉంది కదా, స్టార్టర్ ప్లస్ లో 50K అకౌంట్. అంతే, ఈ 3 ఛాలెంజెస్ లోని 50K అకౌంట్ అన్నిటిలో కూడా సేమ్ రూల్స్ ఉంటాయి. సో అర్థమవుతుందా? అలా కాకుండా మీరు అదర్ ఛాలెంజెస్ లో 50K కానీ 100K కానీ తీసుకుంటున్నారు అంటే మాత్రం మీకు అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే డ్రా అనేది చాలా తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ టార్గెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది గుర్తు పెట్టుకోండి. అండ్ కోర్, స్కేల్, స్టార్టర్ ప్లస్, నేను ఆల్రెడీ 3 ఛాలెంజెస్ గురించి కూడా చెప్పాను. సో ఈ 3 ఛాలెంజెస్ మీన్స్ ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ లోని కూడా మీరు న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు. అది ఏ అకౌంట్ సైజ్ అన్నా, 50K, 100K, 150K, ఏ అకౌంట్ సైజ్ అన్నా సరే న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు. ఎలాంటి న్యూస్ అన్నా సరే ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? సో అదర్ ఛాలెంజెస్ లో మాత్రం న్యూస్ ట్రేడింగ్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరు తీసుకున్నా కోర్, స్కేల్ ఆర్ స్టార్టర్ ప్లస్ 50K అకౌంట్స్ కాబట్టి తీసుకుంటారు. సో మీరు న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇవన్నీ ట్రేడ్స్ ఇంకా మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. బోత్ ఫండెడ్ అండ్ లైవ్ లో కూడా న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు. కాబట్టి మీకు ట్రేడ్స్ క్లోజ్ చేయాలి లేదు అంటే అకౌంట్స్ పోతాయి అనడానికి ఏమీ లేదు. సో న్యూస్ ట్రేడింగ్ కంప్లీట్లీ అలౌడ్. సో ఒక్క ఎక్స్పర్ట్ అండ్ ప్రో లైవ్ అకౌంట్స్ లో మాత్రం న్యూస్ ట్రేడింగ్ మీరు చేయలేరు. సో న్యూస్ ట్రేడింగ్ చేస్తే మీ అకౌంట్ అనేది ఫెయిల్ అవుతుంది. కాకపోతే ఎక్స్పర్ట్ అండ్ ప్రో అకౌంట్స్ అనేది మీరు ఎవరు తీసుకోకండి. సో తీసుకోకపోతే ఎటువంటి ఇష్యూ ఉండదు. ఓకే, సో ఇక పేఅవుట్ పాలసీ విషయానికి వస్తే మీకు 100% కూడా పేఅవుట్ మీకే అంటే $10,000 వరకు మీకు ఎంత పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టారో అంతా కూడా వచ్చేస్తుంది. ఇందాక నేను చెప్పాను 80-20 అని. సో అది ఎవల్యూషన్ లో మాత్రమే, అంటే ఎవల్యూషన్ నుంచి లైవ్ అకౌంట్ కి వెళ్తారు కదా, లైవ్ అకౌంట్ లో మీకు 80% ఇస్తారు, 20% వాళ్ళు తీసుకుంటారు. కానీ ఛాలెంజెస్ లో అంటే ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లైవ్ ఫండెడ్ అకౌంట్ ఉంటుంది కదా, లైవ్ ఫండెడ్ అకౌంట్ లో $10,000 వరకు మొత్తం పేఅవుట్ అనేది మీకే ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఫర్మ్ ఎటువంటి పేఅవుట్ తీసుకోదు. అండ్ ఆఫ్టర్ $10,000 తర్వాత 90% మీకు ఇస్తారు, 10% ఫర్మ్ తీసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి వీళ్ళు చాలా క్లియర్ గా పేఅవుట్ రూల్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. సో ఈ పేఅవుట్ రూల్స్ అనేవి స్టార్టర్ ప్లస్ స్టార్టర్ అండ్ ఎక్స్పర్ట్ అనేవి ఓల్డ్ ఛాలెంజెస్. సో ఓల్డ్ పేఅవుట్ రూల్స్ కాబట్టి ఇవి మనకు అవసరం లేవు. సో న్యూ ఛాలెంజ్ రూల్స్ అనేవి నేను ఆల్రెడీ క్లియర్ గా ముందు చూపించాను, మీకు ముందు చెప్పాను. సో డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ డిఫరెన్స్. సో ఎవ్రీ 5 days కి 50K అకౌంట్ అంటే $100 తీయాలి, 100K అకౌంట్ అంటే $200 తీయాలి, 150K అకౌంట్ అంటే $300 తీయాలి. సో అకౌంట్ సైజ్ బేస్ చేసుకుని నంబర్స్ చేంజ్ అవుతాయి. సో అంతకు మించి ఇక్కడ మనకి ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా? సో ఇంకా ఈ కన్సిస్టెన్సీ రూల్స్ ఇవన్నీ ఓన్లీ ఛాలెంజ్ లోనే ఉంటాయి, లైవ్ అకౌంట్ లో ఎటువంటి కన్సిస్టెన్సీ రూల్ ఉండదు. సో ఇవన్నీ ఓల్డ్ ఛాలెంజెస్. సో కాబట్టి ఇక్కడ మీకు ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో నేను ఆల్రెడీ ముందు స్నాప్చాట్లు చూపించాను కదా, సో అవి ఫాలో అవుతే సరిపోతుంది. సో ఇక పేఅవుట్ ఎలా తీసుకోవాలి? సో పేఅవుట్ తీసుకోవడానికి మీకు మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో అకౌంట్ బై చేసిన తర్వాత మీకు లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. సో ఆ లాగిన్ డీటెయిల్స్ పట్టుకొని మీరు మై ఫండెడ్ ఫ్యూచర్స్ డాష్ బోర్డ్ లో లాగిన్ అయితే అక్కడ మీకు క్లియర్ గా ఆప్షన్స్ ఉంటాయి పేఅవుట్ ఎలా రిక్వెస్ట్ పెట్టాలి అని. మీకు క్లియర్ గా పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టే ముందు KYC కంప్లీట్ చేయాలి. సో KYC మళ్ళీ చెప్తున్నాను, అకౌంట్ తీసుకున్న వెంటనే కంప్లీట్ చేయనవసరం లేదు. వన్స్ అకౌంట్ తీసుకొని పాస్ అయిన తర్వాత లైవ్ అకౌంట్ ఇచ్చే ముందు వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు KYC కంప్లీట్ చేయండి అని. అప్పటి వరకు మీరు KYCని టచ్ చేయకండి. సో KYCని అకౌంట్ పాస్ అవ్వకుండా కంప్లీట్ చేస్తే మాత్రం వాళ్ళ సర్వర్స్ లో మీ డేటా ఉండదు కాబట్టి రిజెక్ట్ అవుతుంది. వన్స్ రిజెక్ట్ అవుతే KYC మీకు వాళ్ళు ఛాన్సెస్ ఎవరు, ఇంకా మీకు అక్కడతో మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో మీరు ఎప్పటికీ అకౌంట్స్ పర్చేస్ చేయలేరు. అర్థమవుతుందా? ఎందుకంటే KYC ఫెయిల్ అయిపోయింది కాబట్టి. సో అందుకే వాళ్ళు మెయిల్ పంపించే అంతవరకు కూడా మీరు KYC కంప్లీట్ చేయకండి. ఇంకా రైజ్ అకౌంట్ సెర్చ్ చేసుకోవాలి. ఇది పేఅవుట్ వచ్చేటప్పుడు వాళ్ళే గైడ్ చేస్తారు. రైజ్ ఈమెయిల్ అండ్ రైజ్ వెబ్సైట్ ఉంటుంది, అందులో మీరు అకౌంట్ ఓపెన్ చేసేసుకోవడమే. సో ఆ రైజ్ అకౌంట్ ఈమెయిల్ ఇస్తే ఆ రైజ్ అకౌంట్ కి వీళ్ళ మనీ అనేది పంపిస్తారు, పేఅవుట్ అనేది. అందులో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, అంటే మన ఇండియన్ బ్యాంక్స్ లైక్ SBI, ICICI, HDFC, సో వీటికి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. లేదంటే రైజ్ లోనే మీకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది క్రిప్టో, సో దానికి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మినిమం పేఅవుట్ వచ్చి ఏ అకౌంట్ అయినా సరే మీరు ఏ ఛాలెంజ్ యూస్ చేసినా $250 మినిమం ఉండాలి. ఎక్స్పర్ట్ అకౌంట్స్ కంటే మాత్రం $1,000 మినిమం విత్డ్రాల్. సో $1,000 కంటే తక్కువ మీరు ఈ అకౌంట్ లో ఎక్స్పర్ట్ అకౌంట్స్ లో పెట్టలేరు. నార్మల్ అకౌంట్స్ లో $250 కంటే తక్కువ మీకు పేఅవుట్ రాదు. సో వాళ్ళు అలో చేయరు. ఓకేనా? సో పేఅవుట్స్ అనేవి 1 to 2 బిజినెస్ డేస్ పడతాయి అంటున్నారు, కానీ ఇది ఓల్డ్. సో ఇప్పుడు కొత్తది ఏంటంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఇన్స్టెంట్ పేఅవుట్స్, అంటే మీరు విత్డ్రాల్ పెట్టి OTP ఎంటర్ చేయబోతుకి 1 to 2 minutes లో అమౌంట్ అనేది మీ వాలెట్ లో ఉంటుంది. సో అంత క్విక్.
ఓకే రైట్. సో ఇది పేఅవుట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో కొత్తగా ఈ మధ్య కాలంలో చేంజ్ చేసి అండ్ కొత్తగా లాంచ్ చేసిన ప్లాన్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ న్యూ చేంజెస్, ఇప్పుడు చేంజెస్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కోర్ ప్లాన్, స్కేల్, ప్రో, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు ఈ వీడియో స్టార్టింగ్ లో, అవన్నీ కొత్తగా లాంచ్ చేశారు వీళ్ళు. ఎప్పుడు వచ్చాయి? July 22. సో అంటే జస్ట్ 1 week బ్యాక్ వచ్చాయి. సో ఇక్కడ కొత్త ప్లాన్స్ అంటే కంప్లీట్ రూల్స్ అన్ని చేంజ్ అవ్వలేదు. సో రూల్స్ అన్ని అలాగే ఉన్నాయి, కాకపోతే కొన్ని చేంజెస్ చేసి ప్రైజెస్ అనేది తగ్గించారు. సో అందరికి యాక్సెసిబుల్ గా ఉండాలి అని. సో అది సో ఓల్డ్ ప్లాన్స్ కి న్యూ ప్లాన్స్ కి ఎటువంటి చేంజెస్ లేవు, 90% సేమ్. సో ఆ చేంజెస్ ఏంటి అనేది, అంటే కొన్ని లిమిటెడ్ చేంజెస్ ఉన్నాయి కదా, ఆ చేంజెస్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఫస్ట్ ఎవల్యూషన్ లో మనకి పేఅవుట్ క్యాప్ వచ్చి $1,00,000 అంటే $1,00,000 వరకు ఒక్కొక్క అకౌంట్ లో మీరు పేఅవుట్ తీసుకోవచ్చు. అండ్ కన్సిస్టెన్సీ రూల్స్ అనేవి రిమూవ్ చేస్తారు. ఇప్పుడు వరకు మీరు లైవ్ అకౌంట్ వచ్చిన తర్వాత లైవ్ అకౌంట్ లో కూడా కన్సిస్టెన్సీ రూల్ ఉండేది, కానీ ఇప్పుడు లైవ్ అకౌంట్ లో ఏ అకౌంట్ లోని కూడా కన్సిస్టెన్సీ రూల్ లేదు. అంటే లైవ్ అకౌంట్ లో మీరు ఒకే ట్రేడ్ లో ఎంత పెద్ద ప్రాఫిట్ అని తీయొచ్చు, ఒకే ట్రేడ్ లో 2,000, 3,000, 4,000 ఇలా ఎంత ప్రాఫిట్ అయినా తీయొచ్చు. ఇది చాలా చాలా మంచి రూల్. సో ఈ రూల్ వల్ల ట్రేడర్స్ కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. అండ్ 50% ఓన్లీ ఛాలెంజెస్ లో మాత్రమే ఉంది. సో ఛాలెంజెస్ అంటే phase 1 అకౌంట్ ఉంది కదా, ఆ phase 1 అకౌంట్ లో మాత్రమే 50% కన్సిస్టెన్సీ రూల్ ఉంది. మీరు అదర్ ఫారమ్స్ లో చూస్తే మీకు ఛాలెంజెస్ లోని కన్సిస్టెన్సీ రూల్ ఉంటుంది, లైవ్ లో కూడా కన్సిస్టెన్సీ రూల్ ఉంటుంది. అంటే నో డైలీ డ్రా డౌన్, అంటే మీరు ఒక్క రోజులో ఎంత అమౌంట్ అని లూజ్ అవ్వచ్చు, అంటే వాడు ఇచ్చిన అమౌంట్ ఉంటుంది కదా అదంతా ఒకే రోజులో లూజ్ అవ్వచ్చు. సో డైలీ ఇంతే లూజ్ అవ్వాలి, డైలీ డ్రాడౌన్ హిట్ అవుతే మీ అకౌంట్ పోతుంది, అలాంటివి ఏవీ లేవు. సో అలాంటి రూల్స్ అన్ని తీసేశారు. అండ్ న్యూస్ ట్రేడింగ్, ఇప్పటి వరకు మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో న్యూస్ ట్రేడింగ్ ఎలా లేదు, కానీ ఇప్పుడు న్యూస్ ట్రేడింగ్ ఎలా ఉంది. ఏ ప్లాన్స్ లోని? కోర్, స్కేల్ అండ్ ప్రో ప్లాన్ డ్యూరింగ్ ఎవల్యూషన్, అంటే ప్రో ప్లాన్ లో కూడా న్యూస్ ట్రేడింగ్ ఎలా ఉంది. ఇప్పుడు ఎవల్యూషన్ లో అంటే ఛాలెంజ్ లో, లైవ్ అకౌంట్ లో ప్రో ప్లాన్ లో న్యూస్ ట్రేడింగ్ ఎలా లేదు, కానీ కోర్ అండ్ స్కేల్ ప్లాన్ లో మీరు లైవ్ లో కూడా న్యూస్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా మైక్రో స్కాల్పింగ్, అంటే మీలో సమ్ మెంబర్స్ చాలా క్విక్ గా ఇలా ఎంటర్ అవుతారు, ఒక $10 ప్రాఫిట్ రాబోతే క్లోజ్ చేస్తారు. సో అలా ట్రేడ్ చేయొచ్చు, అంటే అలా ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే 4 టిక్స్ ఉండాలి. అంటే మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఒక 1 to 2 minutes అన్న హోల్డ్ చేస్తే మీకు ఆ 4 టిక్స్ వస్తుంది. 4 టిక్స్ మీన్స్ పెయిర్ అనేది ఒక 4 టిక్స్ అన్న అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి. అంటే మనం పిప్స్ అంటాం చూసారా ఫారెక్స్ లో, ఇక్కడ ఫ్యూచర్స్ లో 4 టిక్స్ అన్నా సరే హోల్డ్ చేయాలి అంతే. సో ఇంకా 3 అకౌంట్స్ వరకు మీరు లైవ్ అకౌంట్స్ హోల్డ్ చేయొచ్చు. సో 10 అకౌంట్స్ వరకు ఛాలెంజ్ అకౌంట్స్ హోల్డ్ చేయొచ్చు. సో 10 అకౌంట్స్ మరి ఒక్కసారిగా ఎలా ట్రేడ్ చేయాలి అంటే ట్రేడ్ కాపీర్ ఉంటుంది మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాళ్ళది. సో అది యూస్ చేసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఇంకా చేంజెస్ ఏంటంటే కోర్ ప్లాన్ ప్రైస్ అనేది విపరీతంగా తగ్గించేశారు. సో చాలా ఇండస్ట్రీ మొత్తంలో ఇంత బెటర్ ప్రైసింగ్ ఆఫర్ చేస్తున్న ఫరమే లేదు. ఇంకా స్టిల్ ఇందులో 15% డిస్కౌంట్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చైతు 10 డిస్కౌంట్ కోడ్ యూస్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా కోర్ ప్లాన్ లో రూల్స్ $2,000 డ్రాడౌన్, $3,000 ప్రాఫిట్ తీయాలి, నో డైలీ లాస్ లిమిట్, 50% కన్సిస్టెన్సీ ఉంది, అది కూడా ఓన్లీ ఎవల్యూషన్ లో మాత్రమే. సో లైవ్ అకౌంట్ లో ఎటువంటి కన్సిస్టెన్సీ లేదు. అండ్ ఒక్కొక్క పే అవుట్ $1,000 మించి మీకు ఇవ్వరు కోర్ ప్లాన్ లో. ఎవ్రీ 5 days కి $1,000. సో అలా నెక్స్ట్ 5 days తర్వాత మళ్ళీ నెక్స్ట్ $1,000, అలా మంత్ కి $4,000 వరకు మీరు పే అవుట్ తీసుకోవచ్చు ఈ కోర్ ప్లాన్ లో. ఇంకా స్కేల్, సో సేమ్ స్కేల్ కూడా ఇక స్టార్టర్ ప్లస్ కి బదులుగా స్కేల్ తీసుకొచ్చారు. అంటే ఈ స్టార్టర్ ప్లస్ ప్లాన్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్ లో. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు కదా, రీప్లేసెస్ స్టార్టర్ ప్లస్ ప్లాన్. సో ఇంకా ఇక్కడ చూస్తే సేమ్ రూల్స్. సో ఇక్కడికి డిఫరెన్స్ ఏం లేదు. డిఫరెన్స్ ఏంటంటే పేఅవుట్స్ అనేవి పెరిగాయి. సో ఇక్కడ $1,000 ఫిక్స్డ్ పెడితే ఇక్కడ $1,500 దగ్గర నుంచి $3,500 వరకు ఒక్కొక్క పేఅవుట్ మీరు తీసుకునే కొద్దీ ఆ పేఅవుట్ లిమిట్ అనేది పెరుగుతుంది. అంతకు మించి ఏం డిఫరెన్స్ లేదు. ఇంకా ప్రో ప్లాన్, ఈ ప్రో ప్లాన్ లో కూడా సేమ్ మనకి ఇక్కడ పేఅవుట్ లిమిట్ చేంజ్ అవుతుంది. అంతేకాకుండా మీరు లైవ్ కి వెళ్తే మీకు అకౌంట్ సైజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అంటే లైవ్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ సైజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జస్ట్ స్మాల్ చేంజెస్ అంతే. సో ప్రతిదీ కూడా ఒకటే, కాకపోతే ఇక్కడ పేఅవుట్ లిమిట్ పెరగడం, లేదంటే లైవ్ లో స్టాటిక్ అకౌంట్ తో కొంచెం పెద్ద అకౌంట్ సైజ్ రావడం అంతే. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ ప్రో మనకు అవసరం లేదు. అయితే ఈ స్కేల్ ప్లాన్ లో 50K కానీ కోర్ ప్లాన్ లో 50K కానీ తీసుకోండి. ఇంకంతకు మించి ఓవర్ గా థింక్ చేయొద్దు. ఇదేంటి అదేంటి అని అస్సలు థింక్ చేయొద్దు, ఎందుకంటే ఈ రెండింటికి మించిన వేరే ప్లాన్ అనేది లేదు. ఓకేనా?
రైట్. సో ఇక్కడతో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఏ పాయింట్లు నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డౌట్స్ అండ్ డిస్కౌంట్ కోడ్స్ అన్ని మన టెలిగ్రామ్ గ్రూప్ పిన్నిడ్ మెసేజ్లో ఉంటాయి. సో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వి పిన్నిడ్ మెసేజ్ చెక్ చేయండి. ఇక్కడ చూపించే ప్రైస్ కంటే మీకు ఇంకా బెటర్ ప్రైస్కి అకౌంట్ అనేది వస్తుంది. సో 50% నుంచి అంటే 15% నుంచి 50% వరకు డిస్కౌంట్స్ రన్ అవుతాయి బేస్డ్ ఆన్ ఛాలెంజ్ టైప్. ఓకే, సో వన్స్ కంప్లీట్గా మీకు రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఎలా అకౌంట్ పర్చేస్ చేయాలని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో మీరు ఇప్పుడే అకౌంట్ కొత్తగా పర్చేస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి అక్కడ మన లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్కి వస్తారు. అప్పుడు ఇక్కడ గెట్ ఫండెడ్ ఉంది కదా, ఈ గెట్ ఫండెడ్ మీద క్లిక్ చేసి యూజర్ నేమ్ మీకు నచ్చింది పెట్టండి, మీ ఈమెయిల్ ఉంటుంది కదా అది ఇవ్వండి. సో పాస్వర్డ్ ఇచ్చేయండి 2 సార్లు. సో కన్ఫర్మ్ చేసేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఈ పక్కన లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసి మీరు పెట్టిన యూజర్ నేమ్ ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ మీరు సెర్చ్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి లాగిన్ అవుతారు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ ఒక అకౌంట్ తీసుకున్నాను, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా కొత్త అకౌంట్ తీసుకోవాలి? సింపుల్గా స్టార్ట్ ఛాలెంజ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ ఛాలెంజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మల్టిపుల్ ఛాలెంజెస్ చూపిస్తాయి. సో ఓల్డ్ ఛాలెంజెస్ చూడాలి అంటే ఇక్కడ చూస్తే ఇవన్నీ ఓల్డ్ ఛాలెంజెస్. సో న్యూ ఛాలెంజెస్ చూడాలంటే ఈ ఓల్డ్ ఛాలెంజెస్ జోలికి వెళ్ళకండి, అస్సలు అవసరం లేదు. అవి మళ్ళీ చెప్పాను కదా, ఇవన్నీ రిమూవ్ చేసేస్తారు. సో ఎందుకంటే న్యూ ఛాలెంజెస్ వచ్చాయి కాబట్టి. సో ఇక్కడ న్యూ ప్రొడక్ట్స్ అని ఉంది కదా, ఈ న్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఓల్డ్ ఛాలెంజ్లో మీరు ఈ స్టార్టర్ ప్లస్ ఉంది కదా, ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ 50% డిస్కౌంట్ రన్ అవుతుంది అండ్ రూల్స్ కూడా ఏమీ చేంజ్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా, సో చాలా తక్కువకి $127 మీరు పే చేయని అవసరం లేదు. సో $64కి వస్తుంది ఈ రోజు అకౌంట్ తీసుకుంటే. సో డిస్కౌంట్ కోడ్ వచ్చి మనకి పాస్ట్ ఫండింగ్, సో గ్రూప్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో లేదు ఇంకా ఈ రోజుతో డిస్కౌంట్ కోడ్ అయిపోయింది కదా, సో ఇంకా మనకి ఏంటి ఏదైనా అంటే ఏ ఛాలెంజ్ అకౌంట్స్ తీసుకోవాలంటే కొత్త వాటిలోకి వచ్చేయండి. కొత్త వాటిలో ఇక్కడ స్కేల్, కోర్, ప్రో అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, స్కేల్లో 50K అకౌంట్ తీసుకోవచ్చు మీరు. ఎప్పుడు తీసుకోవాలి? డిస్కౌంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 50% 40% డిస్కౌంట్ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు 50K అకౌంట్ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ పేఅవుట్స్ అనేది లిమిట్ ఉండదు. సో కాబట్టి మీరు ఎంత పెద్ద పేఅవుట్స్ అన్నా సరే తీసుకోవచ్చు. లేదు డిస్కౌంట్స్ లేవు, చాలా తక్కువగా ఉంది, నా దగ్గర మనీ కూడా చాలా తక్కువగా ఉంది అంటే కోర్ ఉంది కదా, ఈ కోర్ మీద సెలెక్ట్ చేయండి. సో నేను హైలైట్ చేసి చూపిస్తాను, ఇదిగోండి కోర్. సో కోర్ ప్లాన్ మీద సెలెక్ట్ చేసి సింపుల్గా ఇక్కడ $77 పే చేయాలి. ఇక్కడ చూపించిన ప్రైస్ అనేది ఫైనల్ ప్రైస్ కాదు. అగైన్ చెప్తున్నాను, ఎప్పటికప్పుడు మీకు డిస్కౌంట్ కోడ్స్ ఉంటాయి. డిస్కౌంట్ కోడ్స్ అనేవి మన గ్రూప్ పిన్నెట్ మెసేజ్లో ఉంటాయి. మీరు $10s సేవ్ చేసుకోవచ్చు. $10, $20, $50 వరకు మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ నేను బిగినర్స్ అందరికీ రికమెండ్ చేసేది ఈ కోర్. ఓకే, ఈ కోర్లో 50K అకౌంట్ ఇదే నేను ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను, బిగినర్ అయినా ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అన్నా, లేదంటే స్కేల్లో 50K అకౌంట్. ఓకే, ప్రజెంట్ నేను కోర్లో 50K అకౌంట్ తీసుకుంటున్నాను. సో కోర్ మీద క్లిక్ చేశాను, 50K అకౌంట్. ఇలా కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే చూస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో సింపుల్గా చూస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రేడర్వేట్. సో ఈ ట్రేడర్వేట్లో బ్యూటీ ఏంటంటే ఈ ట్రేడర్వేట్ ప్లాట్ఫామ్ మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు 2 ప్లాట్ఫామ్స్లో ట్రేడ్ చేయొచ్చు. ఒకటి ట్రేడర్వేట్ వీళ్ళ ఇన్బిల్ట్ ప్లాట్ఫామ్లో, 2 ఏంటంటే ట్రేడింగ్ వ్యూ, మనం అందరూ అనాలిసిస్ చేస్తాం కదా, ఈ ట్రేడింగ్ వ్యూ ఉంది కదా దీంట్లో. సో ఇలా 2 ప్లాట్ఫామ్స్లోని కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. సో కాబట్టి ఈ ట్రేడర్వేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా ఇక్కడ ఉన్న ప్రతిదీ టిక్ మార్క్స్ చేసండి. సో టిక్ మార్క్స్ చేసి ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు ప్లాన్ డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి. సో 50K అకౌంట్, సో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వచ్చి ట్రేడర్వేట్, మళ్ళీ మీకు నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు, సో ఎవ్రీ 30 డేస్కి పే చేయాలి కదా, ఇది సబ్స్క్రిప్షన్ కదా. సో ఫారెక్స్ ప్లాట్ఫామ్స్లో ఒకసారి పే చేస్తే సరిపోదు, సో సబ్స్క్రిప్షన్ కాబట్టి. అగైన్ చెప్తున్నాను, అకౌంట్ అనేది ఉన్నా పోయినా సరే 30 డేస్లో మీరు క్లియర్ చేసేవాలి. అయితే పాస్ అవ్వాలి లేదా ఫెయిల్ అయిపోవాలి, 30 డేస్ మాత్రమే. సో అంతేకాని ఎప్పుడు రెన్యూ చేసుకోవాలి చెప్పాను కదా, ప్రాఫిట్కి చాలా దగ్గరగా ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ మంత్ పే చేసినా సరే పర్వాలేదు, కానీ లాస్లో ఉన్న ప్రాఫిట్కి చాలా దూరంగా ఉన్నా సరే ఆ అకౌంట్ అలా వదిలేసి కొత్త అకౌంట్ తీసుకోండి. ఓకేనా, సో ఇక్కడ యాడ్ కూపన్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ కూపన్ కోడ్ ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మన ప్రోమో కోడ్ యూస్ చేయండి, చైతు. సో కోడ్ వచ్చి చైతు, మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ ఇది నా కోడ్ కాబట్టి నాకు అప్లై కావట్లేదు, ఎందుకంటే నా ఓన్ ఎఫిలియేట్ కోడ్ నేను అప్లై చేసుకోలేను. కానీ మీరు యూస్ చేయండి, మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. అంటే 77 చూపిస్తుంది కదా, ఇక్కడ $64కి మీకు అకౌంట్ వస్తుంది. ఓకే, మర్చిపోకండి చైతు కోడ్ అనేది. ఓకే, ఇక్కడ మీకు కార్డ్ అండ్ క్రిప్టో ఆప్షన్ ఉంటుంది. ఇండియాలో కార్డ్స్ పనిచేయట్లేదు కాబట్టి మనకు ఆప్షన్ లేదు. ఇంకా నెక్స్ట్ ఉన్న ఆప్షన్ క్రిప్టో. సో క్రిప్టోలో కూడా
మీ అంతటి మీరు పేమెంట్స్ చేయగలరు అంటే వాళ్ళు ఇక్కడ నుంచి పే చేసుకోవచ్చు. మీలో సమ్ మెంబర్స్ క్రిప్టోలో ఎలా పే చేయాలో తెలియట్లేదు. సో అలా తెలియలేనప్పుడు టెలిగ్రామ్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను క్లియర్గా గైడ్ చేస్తాను. ఇక్కడ ఏ కాయిన్ ఉంది, ఎలా పే చేయాలనేది చాలా క్లియర్గా గైడ్ చేస్తాను. అండ్ ఓకే, నాకు క్రిప్టో మీద నాలెడ్జ్ ఉంది, నాకు నేను పే చేసుకోగలను అంటే మాత్రం ఇక్కడే టెదర్లో కానీ ఇథీరియంలో కానీ పే చేయకండి. ఇక్కడ మీకు లైట్ కాయిన్ అని ఉంది కదా, ఈ లైట్ కాయిన్లోనే పే చేయండి. ఎందుకు లైట్ కాయిన్ అంటే లైట్ కాయిన్ ట్రాన్సాక్షన్ ఫీజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైట్ కాయిన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఫర్దర్గా వేరే పేజ్కి లోడ్ అవుతుంది, అంటే తీసుకువెళ్తుంది. సో వేరే పేజ్లో ఇక్కడ చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. సో టెదర్లో $77 పే చేయాలి. సో ఇక యూఎస్డీలో, తర్వాత ఇథీరియం, సో ఇవన్నిటిలోని కూడా $77 పే చేయాలి. కానీ ఈ లైట్ కాయిన్లో మనకి $64 మాత్రమే పే చేయాల్సి వస్తుంది. అంటే $77 అంటే నాకు డిస్కౌంట్ కూడా అప్లై కాలేదు కదా, సో దానివల్ల. కానీ మీరు చైతు కోడ్ యూస్ చేస్తే మీకు ఇక్కడ $64 చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఏ డిస్కౌంట్ కూడా అప్లై చేయకపోవడం వల్ల నాకు ఎక్కువ చూపిస్తుంది. సో ఈ లైట్ కాయిన్లో పే చేయండి, మీకు ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది. సో లేదు ఇంకా తక్కువకి మనకి వేరే అదర్ కాయిన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకా అదర్ కాయిన్స్ ఏమి అవసరం లేదు, యూఎస్డిటీలో కూడా పే చేయొచ్చు. టెదర్ యూఎస్డి ఉంది కదా, అందులో కూడా పే చేయొచ్చు, అది కూడా తక్కువ ఫీజు ఉంటుంది. సో ఇలా మీకు నచ్చిన కాయిన్లో పే చేయండి. అండ్ అగైన్ ఇక్కడ పే చేసే దగ్గర గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూపించిన దానికంటే ఒక 10 cents ఎక్కువే పెట్టండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చూపిస్తున్నాడు, 0.7077 చూపిస్తున్నారు కదా, మీరు పంపించేటప్పుడు 7078 ఆర్ 79 ఒక లాస్ట్ ఈ పాయింట్ తర్వాత మనం ఈ డిజిట్స్కి దీనికి వాల్యూ ఒక ₹1 ₹2 ఉంటుంది అంతే. సో అంటే దాంట్లో మనకు వచ్చే లాస్ ఏముంటుంది కదా, కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టండి. అంతేకాని ఇక్కడ ఎగ్జాక్ట్గా చూపించినంత కానీ పెడితే మధ్యలో ట్రాన్సాక్షన్ ఫీజ్ అని ఉంటుంది. సో ఇక్కడ చూపించిన దానికంటే తక్కువ పే చేస్తే మీ అకౌంట్ అనేది పెండింగ్లో ఉండిపోతుంది. పెండింగ్లో ఉండిపోతే తర్వాత మీరు చాలా సఫర్ అవ్వాలి. సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళకి మెయిల్స్ పెట్టుకోవడం, సో అండర్ పేమెంట్ చేసినందుకు ఇంకో $10 ఎక్స్ట్రా పే చేయమండో, సో ఇవన్నీ చాలా తలనొప్పి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ కాయిన్లో పే చేసినా సరే చూపించిన దానికంటే ఒక $1 ఎక్స్ట్రా పే చేయండి. ఒక 10 to 20 రూపీస్ ఎక్కువైతే మనకి వచ్చిన లాస్ లేదు, థౌసండ్స్ ఆఫ్ రూపీస్ దగ్గర. ఓకేనా? యా, సో ఇలా పే చేయాలి. ఇప్పుడు నేనేం పే చేయట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తారు, సింపుల్గా ఈ అడ్రస్ కాపీ చేసి బైనాన్స్, బిట్గెట్ లేదంటే KuCoin ఇలా డిఫరెంట్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా, దాంట్లోకి పట్టుకెళ్ళి లైట్ కాయిన్ మీద క్లిక్ చేసి ఈ అడ్రస్ పేస్ట్ చేసి ఇక్కడ చూపించిన అమౌంట్ ఎంటర్ చేసి అక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తే అమౌంట్ అనేది మనకి మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాటికి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఈ పేజ్ అప్డేట్ అయిపోతుంది. సో ఈ పేజ్ అనేది ఆటోమేటిక్గా పెయిడ్ అని వచ్చేస్తుంది. సో వన్స్ పెయిడ్ అని వచ్చేసిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీ మెయిల్కి వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇంత ఈజీ. ఒకవేళ అకౌంట్ డీటెయిల్స్ మీ మెయిల్కి రాలేదనుకోండి, టెన్షన్ పడద్దు. సింపుల్గా ఈ మై ఫండెడ్ ఫ్యూచర్స్ వెబ్సైట్ ఉంది కదా, ఇందులో స్టాట్స్ దగ్గరికి వెళ్ళండి. సో స్టాట్స్ ఇక్కడ, సో ఇలా స్టాట్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ క్లియర్గా మీరు తీసుకున్న అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నేను ఒక అకౌంట్ తీసుకున్నాను, ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడు 2 అకౌంట్ తీసుకుంటే నాకు ఇక్కడ అది కనిపించేది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి అకౌంట్ డీటెయిల్స్, మీకు ఈ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ఉన్నది కదా, ఈ క్రెడెన్షియల్స్ ఇక్కడ. సో ఈ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేస్తే మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్ పట్టుకెళ్ళి ట్రేడోవెట్లో లాగిన్ అవ్వాలి. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ఫామ్ వచ్చి ట్రేడోవెట్ కాబట్టి. ట్రేడోవెట్ అంటే ఏంటి, ఎలా లాగిన్ అవ్వాలి, సో ట్రేడోవెట్ నుంచి ట్రేడింగ్ వీక్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది మీకు సెకండ్ వీడియో వస్తుంది. సో ఇది ఓన్లీ నేను డాష్ బోర్డ్ అండ్ మై ఫండెడ్ ఫ్యూచర్స్ కంప్లీట్ రూల్స్ గురించే చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియో మేబీ మీకు టుమారో రావచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఇంతే. సో ఇక్కడ మీకు కంప్లీట్గా మీరు తీసిన ప్రాఫిట్, టార్గెట్, ఈక్విటీ ఎంత ఉంది, అండ్ మీకు కొత్త డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు రీసెట్ అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తాడు. సో ఇంకా ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు కరెంట్ డే అండ్ గోల్స్, ప్రాఫిట్ టార్గెట్ ఇంకా ఎంత తీయాలి, సో మీ అకౌంట్ ప్రెసెంట్ బ్యాలెన్స్ అంటే మెట్రిక్స్ మొత్తం ఇక్కడ ఇస్తాడు. అండ్ మీకు ఏ మంత్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అని కూడా మీకు ఏ డే కా డే ప్రాఫిట్స్ కూడా ఇక్కడ వస్తాయి. సో ఇలా కిందకి వెళ్తే మీ బెస్ట్ ట్రేడ్, వర్స్ట్ ట్రేడ్, యావరేజ్ విన్ ఎంత, యావరేజ్ లాస్ ఎంత, అవి అండ్ నెక్స్ట్ మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా క్లియర్గా. సో అంటే ఎక్కువ ప్రాఫిట్ బై చేయడం వల్ల వచ్చిందా, సెల్ చేయడం వల్ల వచ్చిందా, వీక్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, డైలీ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇలా ట్రేడ్ రిపోర్ట్స్ మొత్తం చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారా, నేను అప్పుడు నాకు ప్లాట్ఫామ్ దాన్ని ఏమంటారు యూస్ చేయడం రాక నాకు ఈ అకౌంట్ అనేది పోయింది. సో ఇష్టం వచ్చినట్టు బై చేస్తాను. ట్రేడోవెట్లో కదా ట్రేడ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు ఓకేలేండి, ఇప్పుడు మొత్తం నేర్చుకున్నాను, సో అంటే మొత్తం తెలుసుకున్నాను. కాబట్టి ఈసారి నెక్స్ట్ అకౌంట్ మాత్రం ఈజీగా పాస్ అవ్వగలను అని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. సో పాస్ అవుతాను, పాస్ అయి తప్పకుండా మీ అందరి ముందు పేఅవుట్ తీసుకుంటాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నా చూస్తే నా పేఅవుట్స్ ఏమి లేవు, ఫ్యూచర్స్లోకి నేను ఇప్పుడే రావడం. సో ఇక్కడ చూస్తే పేఅవుట్స్ ఏమీ లేవు. ఇంకా మీరు ప్లాట్ఫామ్స్, మీరు ట్రేడోవెట్ వెబ్సైట్ అంటే ప్లాట్ఫామ్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ట్రేడోవెట్ ఉంది కదా, ట్రేడోవెట్ మీద క్లిక్ చేస్తే ట్రేడోవెట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తారు. అంటే వన్స్ మీకు ట్రేడోవెట్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే ఇంకో ఇక్కడ
మీకు ఇందాక అకౌంట్ పర్చేస్ చేసినప్పుడు వచ్చాయి కదా డీటెయిల్స్, స్టార్ట్స్లో ఉంటాయి డీటెయిల్స్. ఈ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ వస్తాయా, అవి తీసుకొచ్చి ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే అప్పుడు మీరు ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అవుతారు. సో అది ప్రాసెస్. ఇదంతా నేను సెకండ్ వీడియోలో చెప్తానులేండి. ఓకే, సో ఇక్కడ పక్కన కాంపిటీషన్. సో ఎవ్రీ మంత్ కాంపిటీషన్ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. యాజ్ ఆఫ్ నో టెంపరీగా ఆపారు. అండ్ బిల్లింగ్, సో మీకు ఇక్కడ మీరు బై చేసిన అకౌంట్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకోవాలి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ రన్నింగ్ అని ఉంటుంది, నేను ఎప్పుడో అకౌంట్ కాబట్టి ఇది క్యాన్సిల్లోనే ఉంది ప్రజెంట్. సో ఇక్కడ మీకు రన్నింగ్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి. మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎలా ఆపాలి అన్న డౌట్ కానీ మీకు వస్తాయి. ఇంకా అకౌంట్స్, సో అకౌంట్స్లో నేను అంటే మనం బై చేసిన అకౌంట్స్ అన్ని, సో ఎన్ని బై చేసాం, ఎన్ని ఫెయిల్ అయ్యాం, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా పేఅవుట్స్, ఇక్కడ నుంచే మనం పేఅవుట్స్ పెట్టుకోవాలి. వన్స్ మీరు అకౌంట్ పాస్ అయిన తర్వాత మీకు లైవ్ అకౌంట్ వస్తే చూసావా, ఆ లైవ్ అకౌంట్లో పేఅవుట్ తీసుకునే స్టేజ్కి వెళ్తారు కదా, అప్పుడు ఆ పేఅవుట్స్ అని మీరు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అండ్ కేవైసీ ఎక్కడ కంప్లీట్ చేయాలి. సో కేవైసీ అనేది ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మనకి కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. సో అప్పుడు ఆ కేవైసీ మీద క్లిక్ చేస్తే మనల్ని ఆధార్ కార్డ్ అండ్ ఫేస్ వెరిఫికేషన్, బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు, అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో కేవైసీ మెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి, అప్పుడే కంప్లీట్ చేయండి. అంతేకాని అకౌంట్ తీసుకున్న తర్వాత వెంటనే కేవైసీ మాత్రం చేయొద్దు. ఎందుకంటే మీ డీటెయిల్స్ అనేవి వాళ్ళ డేటాబేస్లో ఉండవు కాబట్టి కేవైసీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే రిజెక్ట్ అయిపోతుంది. సో ప్రొఫైల్ డీటెయిల్స్ ముందు క్లీన్గా యాడ్ చేసుకోండి. వన్స్ వాళ్ళు మీకు మెయిల్ పెడతారు కదా, అప్పుడు కేవైసీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో ఇదండి ఫైనల్గా మై ఫండెడ్ ఫ్యూచర్స్ మీద వీడియో. చాలా పెద్దగా వచ్చి ఉంటుంది, ఐ నో, నాకు తెలుసు, బట్ చిన్నగా చెప్పే టాపిక్ కాదు ఇది. సో A to Z డీటెయిల్గా చెప్పాలి కదా, సో క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో క్లిక్ చేయండి దాని మీద. వన్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి ఫారెక్స్ ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్ కమ్యూనిటీ. సో ఇందులో జాయిన్ అవుతే ఇక్కడ నుంచి మీకున్న ప్రతి డౌట్ కూడా నన్ను అడగొచ్చు. అంటే నేను ఏమైనా టాపిక్ మిస్ అయినా లేదంటే మీకు అర్థం కాకపోయినా సరే ఇక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవుతే నేను ఆన్సర్ చేస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం 50% డిస్కౌంట్ రన్ అవుతుంది. మీరు ఎవరైనా అకౌంట్ తీసుకోవాలి అంటే మాత్రం సో ఇది బెస్ట్ టైం. సో చూస్తే ఇది ఓల్డ్ ఛాలెంజెస్కి ఈ డిస్కౌంట్ అనేది స్టార్టర్ ప్లస్. సో కాబట్టి న్యూ ఛాలెంజెస్కి డిస్కౌంట్ ఏమీ లేదా అంటే న్యూ ఛాలెంజెస్కి ఉంది 15% డిస్కౌంట్. ఏంటి ఇక్కడ ఫాస్ట్ ఫండింగ్ యూస్ చేయకండి, న్యూ ఛాలెంజెస్కి చైతు అన్న కోడ్ యూస్ చేయండి. సో ఇక్కడ నేను మళ్ళీ స్క్రీన్ మీద పెద్దగా రాస్తాను, CHAITU. సో చైతు అని మీరు కోడ్ యూస్ చేస్తే న్యూ ఛాలెంజెస్కి అంటే కోర్ అండ్ ప్రజెంట్ ఉన్న ప్రతి ఛాలెంజ్కి కూడా మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. సో ఇది కోడ్ క్యాపిటల్ ఆర్ స్మాల్. సో స్మాల్ వర్క్ అవ్వకపోతే క్యాపిటల్ ట్రై చేయండి. ఓకే, అండ్ న్యూ ఛాలెంజెస్లో 50% అంటే ఓల్డ్ ఛాలెంజెస్లో 50% డిస్కౌంట్ కోడ్ నాకు కావాలి అంటారు కదా, వాళ్ళు ఫాస్ట్ ఫండింగ్ కోడ్ యూస్ చేయండి. అండ్ అగైన్ ఈ కోడ్ అనేది మన లింక్ ద్వారా వెళ్తేనే యూజ్ అవుతుంది, సో వర్క్ అవుతుంది. మన లింక్ వచ్చి చెప్పాను కదా మన గ్రూప్ పిన్నెడ్ మెసేజ్లో ఉంటుంది. ఓకేనా, ఒకవేళ ఇలా కిందకి వెళ్ళిపోయినా పిన్నెడ్ మెసేజ్లో మీకు కనిపించకపోయినా అలా చెక్ చేస్తూ ఉండండి. ఒక 3-4 పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే అందులో ఏదో ఒక పిన్నెడ్ మెసేజ్లో ఈ డిస్కౌంట్ కోడ్ అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ నుంచి నన్ను అడగండి. సో ఇక్కడ నుంచి నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో ప్లాట్ఫామ్స్ మీద. సో ప్లాట్ఫామ్స్ ఎలా యూస్ చేయాలి, ట్రేడర్వేట్ నుంచి ట్రేడింగ్ వ్యూకి అకౌంట్ ఎలా కనెక్ట్ చేయాలి అనేది చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.